Brazil comforts. సో యువర్ ఫస్ట్ క్వశ్చన్ అని. సో వెల్కమ్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్. మీకు నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవ్రీడే నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, బ్రెజిల్ కన్ఫర్స్ ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్ ఆన్. సో ఈ అవార్డు ఇచ్చారండి. ఎవరిచ్చారు? బ్రెజిల్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటున్నారు, ఎవరికి కన్ఫర్ చేశారు అంటున్నారు. సో మీకు కనిపిస్తుంది కానీ నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రైట్. ఈ అవార్డు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి నరేంద్ర మోడీ గారు? బ్రెజిల్లో రియో డి జనైరోలో ఉన్నారు. రైట్. అది ఇక్కడ ఏం జరుగుతుంది కరెంట్ అంటే బ్రిక్స్ సమ్మిట్ అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో అందుకని రియో డి జనైరోకి వెళ్ళాడు. సో ఈ బ్రిక్స్ సమ్మిట్ లాస్ట్ 2024లో ఎక్కడ జరిగిందండి? ఇప్పుడు అంటే రియో డి జనైరో జరుగుతుంది కదా. 2024లో కజాన్లో జరిగిందండి, రష్యాలోని కజాన్. సో నేను ఏంటంటే రిలవెంట్గా పాయింట్స్ ఇంటర్లింక్ చేస్తూ చెప్తూ ఉంటాను. సో అలా చెప్పినప్పుడు రాసుకోండి. ఎందుకంటే ఒక్క క్వశ్చన్ అన్నట్టే కానీ దీనికి రిలవెంట్ టాపిక్లో మీకు చాలా క్వశ్చన్స్ కవర్ అవుతూ ఉంటాయి. చాలా క్వశ్చన్స్, దట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఖచ్చితంగా రాసుకోండి. రైట్. సో బ్రిక్స్ గురించి చెప్పుకుంటే, బ్రిక్స్ అనేది ఫస్ట్ ఫామ్ అయింది ఎప్పుడంటే 2009లో ఫామ్ అయింది. అప్పుడు సౌత్ ఆఫ్రికా చేరలేదు. సో బిఆర్ఐసి అని మాత్రం ఫామ్ అయింది 2009లో. అండ్ 2010లో సౌత్ ఆఫ్రికా చేరింది. సో అప్పుడు దీని యొక్క అక్రానిమ్ అనేది బ్రిక్స్గా మారింది. రైట్. బ్రిక్స్గా మారింది. అయితే ఇప్పుడు బ్రిక్స్లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయండి? ఇప్పుడు బ్రిక్స్లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే 10 కంట్రీస్ ఉన్నాయండి. రైట్. 10 కంట్రీస్ ఏంటి అంటే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇవైతే ఫస్ట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఇంకా 5 కంట్రీస్ ఏంటివి అంటే ఈజిప్ట్, రైట్, ఈజిప్ట్ అండ్ ఇథియోపియా అండ్ ఇరాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండోనేషియా. సో ఈ ఇండోనేషియా అనేది లేటెస్ట్ ఎంట్రీ అండి. సో 2025 జాన్ 6th రోజు ఎంట్రీ ఇచ్చిందనమాట. అండ్ ఈ 4 కంట్రీల మట్టికి 2024 జాన్ 1st అండి. సో అప్పుడు ఎంట్రీ ఇచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో లేటెస్ట్ మెంబర్ అంటే ఇండోనేషియా అని చెప్పచ్చు. అయితే సౌదీ అరేబియా కూడా మెంబరే అని చెప్పేసి అనుకుని ఉన్నారండి. కాకపోతే ఏంటంటే సౌదీ అరేబియాకి ఇన్విటేషన్ వెళ్ళింది ఏంటి జాయిన్ అవ్వమని. వాళ్ళు ఫస్ట్ ఇంట్రెస్టింగ్గానే ఉండింది. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎటువంటి రిప్లై రాలేదు కాబట్టి అఫీషియల్గా ఇంకా వాళ్ళ ఎంట్రీ కన్ఫర్మ్ అవ్వలేదండి. రైట్. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా బ్రిక్స్ గురించి చెప్పాలంటే, సో ఇప్పుడు బ్రెజిల్లో జరుగుతుంది కదండి. సో బ్రెజిల్ రిలేటెడ్గా మనం ఒక పాయింట్ చెప్పాలి అనుకుంటే ఏమంటారు, సారీ అండి, అది బ్రెజిల్లోని బెలెం అనే ఒక ప్లేస్ ఉంటుందండి. BELEM. సో ఇక్కడ BELEM ఇక్కడ 2025లో ఒక సదస్సు జరగబోతుందండి. రియో డి జనైరోలో కాదు, బెలెంలో జరగబోతుంది. అదేంటి కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. రైట్. సో అసలు ఏమిటంటే అది సదస్సు ఏంటంటే COP30 సదస్సు జరగబోతుంది. COP30 తెలుసు కదండి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి ఒక UN యొక్క బాడీ. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ అని కాదు, మధ్యలో కొన్నిసార్లు కంటిన్యూస్ ఇయర్స్లో చేస్తారు, కొన్నిసార్లు బ్రేక్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనే సదస్సును ఏర్పాటు చేస్తుంటారు. సో దాంట్లో భాగంగానే మనకు COP30 అనేది నవంబర్లో బ్రెజిల్లోని బెలెంలో జరగబోతుంది. రైట్. మరి COP29 ఎక్కడ జరిగింది? COP29 ఇదేంటి, ఇది ఎక్కడ జరిగింది అంటే అజర్బైజాన్లోని బాకులో జరిగింది. ఇది 2024లో జరిగిందండి. రైట్. లాస్ట్ ఇయర్ జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మ్యాచింగ్లో అడగవచ్చు. సో అజర్బైజాన్లోని
బాకులో జరిగింది. సో ఈ సమ్మిట్స్ అనేటువంటివి అన్నీ మీకు ఈ క్వశ్చన్లోనే మొత్తం కవర్ చేస్తున్నాను, అంటే మేజర్ ఇంపార్టెంట్వి. సో అవి ఒక్క కాడ నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ వీడియోని ఒక్కసారి మీరు వాచ్ లెటర్లో పెట్టుకొని లేకుంటే ఒక ప్లేలిస్ట్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వినండి. వింటే ఖచ్చితంగా మీకు ఇందులోంచి గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కవర్ అవుతాయి కాబట్టి అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి మీకు ఇష్యూ లేకుండా ఉంటుంది. అండ్ 2024లో G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది? 2024లో G20 సమ్మిట్ ఎందుకు అడుగుతున్నానంటే ఇది ఎక్కడ జరిగింది తెలుసా? రియో డి జనైరోలోనే జరిగింది. ఇప్పుడు బ్రిక్స్ జరుగుతున్నటువంటి రియో డి జనైరోలోనే జరిగింది, రైట్? సో అందుకే చెప్తున్నా ఏంటిది అది G20 2024. సో G20 24 అనగానే మళ్ళీ G20 గురించి చెప్పుకోవాలి, రైట్? ఇప్పుడు G20 25 ఎక్కడ జరగబోతుంది, రైట్? G20 2025 ఎక్కడ జరగబోతుంది? సో G20 2025 సౌత్ ఆఫ్రికాలోని జోహానెస్బర్గ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక ఇది అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. సో అడగడానికి స్కోప్ ఉన్న బిడ్డు G20 2025 ఎక్కడ జరగబోతుంది అంటే సౌత్ ఆఫ్రికా జోహానెస్బర్గ్, రైట్? ఇంకా మిగిలిన ఇప్పుడు 2024లో బ్రిక్స్ కథాన్లో చెప్పేశాను. 25లో బ్రిక్స్ ఇప్పుడు బ్రెజిల్లో జరుగుతుంది ఆల్రెడీ. COP20 వచ్చేసి బ్రెజిల్లో బెలెంలో జరగబోతుంది 2025 నవంబర్లో, రైట్? ఇంకొక G7 గురించి కూడా చెప్పేసుకుందాం. 2 సదస్సులు ఉంటాయి, అయిపోతుంది. ఇప్పుడు G7 సమ్మిట్ లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది? 2024లో ఇటలీలో జరిగింది, రైట్? నరేంద్ర మోదీ గారు వెళ్ళారు, కానీ గౌరవ అధ్యక్షతన వెళ్ళారు, ఇటలీలో జరిగింది. అండ్ 2025 G7 సమ్మిట్ 2025 ఇది ఎక్కడ జరిగింది? కెనడా అండి. రీసెంట్గానే జరిగింది. అక్కడ నుంచి అప్పుడు ఈ సదస్సులో పాల్గొంటున్నప్పుడే కదండి మోదీ గారు వెంటనే వెనక్కి వెళ్ళేసి ఒకరోజు ముందుగానే తన ఏమంటారు తన యాత్రను ముగించుకొని, టూర్ని ముగించుకొని మళ్ళీ అమెరికాకి వెళ్ళి బస్టర్ బాంబ్స్తోని ఇరాన్ యొక్క అణుకర్మాగారాలపైన దాడి జరిగింది కదండి. సో అప్పుడు అక్కడే ఉన్నాడనమాట మోదీ. కెనడాలో G7 సమ్మిట్లో పాల్గొంటున్న మోదీ 1 డే ముందుగానే వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఇది కెనడాలోని ఒక నగరం ఉంటుందండి, కలనాస్కిస్ అని ఒక నగరం, కలనాస్కిస్, అక్కడ జరిగిందండి 2025 ఇది ఈ సదస్సు, రైట్? ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పుకుంటే బ్రెజిల్ కరెంటు అధ్యక్షుడు ఎవరండి? లులా డా సిల్వా ప్రెసిడెంట్. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కానీ అతనే అవార్డు ఇచ్చినది లులా డా సిల్వా. అండ్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, చైనా ప్రధాని లీ కియాంగ్. యాక్చువల్గా అయితే ఈ బ్రెజిల్లో ఇప్పుడు జరుగుతున్న బ్రెజిల్ ఏమంటారు బ్రిక్స్ సమ్మిట్లో చైనా అధ్యక్షుడు రాలేదు, జిన్పింగ్ గారు రాలేదు, అండ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా రాలేదు. సో మెయిన్గా ఈ ముగ్గురే ఉన్నారనమాట. అంటే బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, అండ్ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రైట్? అయితే ఈ బ్రిక్స్ 2026 ఎక్కడ జరగబోతుంది? ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎందుకంటే ఇది ఇండియాలో జరగబోతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్రిక్స్లోనే సదస్సులోనే బ్రెజిల్లోనే రియో డి జనైరోలోనే ఇది కన్ఫర్మ్ అయింది, ఇండియాలో జరగబోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్ 2026 ఎక్కడ జరగబోతుంది? అండ్ దాని యొక్క థీమ్ ఏంటి అంటే, సరే ఇప్పటికైతే అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది ఇది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా, అంటే ఎప్పుడైతే సమావేశాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మళ్ళీ థీమ్ గురించి అడగడం ఉంటుంది. సో బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ రెసిలియన్స్, రైట్? అండ్ పైన రాస్తున్న మిగతాది ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ, రైట్? గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెంట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్. సో ఇప్పుడున్న కరెంట్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాను షెడ్యూల్డ్ కాస్ట్కి. ఎవరండి? కిషోర్ మక్వానా గారు.
ఇక్కడ కనిపిస్తున్నాడు కానీ కిషోర్ మక్వానా గారు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనమాట. సో ఈ కమిషన్ అనేటువంటిది చట్టబద్ధమైందా, రాజ్యాంగబద్ధమైందా, అసలు చట్టబద్ధమైంది కాదా, రాజ్యాంగబద్ధమైంది కాదా, అసలు ఏది కదా అంటే ఈ ఎస్సీ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైందండి. సో ఈ రాజ్యాంగంలో ఆర్టికల్స్ పొందుపరిచి రాజ్యాంగంలోని అమెండ్మెంట్ ద్వారా ఒక యొక్క సంస్థను కనుక ఇట్లాంటి కమిషన్ తీసుకొస్తే అది రాజ్యాంగబద్ధమైందండి, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు, రైట్. కాన్స్టిట్యూషనల్ బాడీ కాకుండా ఒక బిల్లును పాస్ చేసి చట్టంగా తీసుకొచ్చారనుకోండి, బిల్లు పాస్ చేసి చట్టంగా తీసుకొస్తే అటువంటి బాడీస్ని స్టాట్యుటరీ బాడీస్ అంటారు, రైట్. స్టాట్యుటరీ బాడీస్ అంటారు, ఓకేనా. సో ఇక్కడ మేజర్గా నేను కొన్ని స్టాట్యుటరీ బాడీస్ అండ్ కొన్ని ఈ బాడీస్ చెప్తాను, ఒకసారి జస్ట్ లిస్ట్ అవుట్ చేసుకొని కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇప్పుడు ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పడుతుంది కానీ ఎలక్షన్ కమిషన్, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. యూపీఎస్సి అన్ని అండ్ టీజీపీఎస్సి అన్ని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జిఎస్టీ కౌన్సిల్, ఫైనాన్స్ కమిషను, ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ కమిషన్ ఆన్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఆన్ ఎస్టీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. సో దీనికి రాజ్యాంగబద్ధత మొన్న రీసెంట్ అమెండ్మెంట్స్లో ఇచ్చారు కదండి. ఫస్ట్ స్టేట్స్కి పవర్ తీసేశారు, అంటే దీనికి బీసీ కాస్ట్కి అని చెప్పేసి మళ్ళీ తర్వాత స్టేట్స్కి యాడ్ చేశారు, రాజ్యాంగ భద్రత కల్పించారు. 102 and 105 అమెండ్మెంట్స్ అనుకుంటా, రైట్. ఒకసారి అవి చూడండి. 100 నుంచి మనకి ఇప్పుడు 106 అమెండ్మెంట్స్ అయ్యాయి. సో 106 ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు, 100 బంగ్లాదేశ్కి ఆ భూ పంపిణీ ఉంది కదా దాని గురించి, 101 వచ్చేసి జిఎస్టీ, రైట్. 102 వచ్చేసి ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీకి ఇది చట్టబద్ధత కల్పించడం, 103 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, రైట్. అండ్ ఇది 103 అండ్ 104 వచ్చేసి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని అసెంబ్లీలో ఉన్న అంటే అసెంబ్లీ సీట్స్లో కానీ ఎంపీ సీట్స్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ మళ్ళీ 10 సంవత్సరాలకు పొడిగించారని, రైట్. సో ఇది ఆ రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ 10 years ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అది 104 అండ్ 105 వచ్చేసి ఏంటంటే ఈ యొక్క రాష్ట్రాలకి బీసీ కమిషన్స్ ఉంది కదా, ఎన్సీబీసీ సోషల్ దానికి స్టాటస్కి రాష్ట్రాలకు కూడా జాబితాలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఇచ్చారని. అండ్ 106 ఇందాక చెప్పుకున్నట్టు మహిళా రిజర్వేషన్ బిల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టాట్యుటరీ బాడీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టాట్యుటరీ బాడీస్ చెప్పాను కానీ ఒక చట్టం ద్వారా ఏర్పడతాయి. సో దీంట్లో ఎన్హెచ్ఆర్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, రైట్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, సో పిల్లల సంరక్షణ. అండ్ సెబీ, యుఐడిఏఐ ఆధార్ ఉంది కదండి, ఆర్బీఐ చట్టం ఉంటుంది 1935, పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫర్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఈపీఎఫ్ఓ. సో ఇలాంటివన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంస్థలు, రైట్. మరి జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి నీతి ఆయోగ్ అండి, నీతి ఆయోగ్ కాన్స్టిట్యూషనల్ బాడీయా లేకపోతే స్టాట్యుటరీ బాడీయా చెప్పండి. ఇది కాదండి, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యుటరీ బాడీ కాదు, ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎందుకు అంటే ఈ బాడీ ఏర్పరచడంలో క్యాబినెట్ అప్రూవల్తో ఏర్పాటు చేశారు కానీ ఒక చట్టము బిల్లు పాస్ చేయలేదు, ఒక కాన్స్టిట్యూషనల్లో ప్రొవిజన్ లేదు. సో ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట ఇది, రైట్. అంటే క్యాబినెట్ అప్రూవల్తో కానీ కొన్ని బాడీస్ ఇదవుతూ ఉంటాయి, తర్వాత డిజాల్వ్ అవుతాయి, లేకుంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు మళ్ళీ. సో అటువంటివి అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకొని, ఎలాగో ఎన్సీఎస్ఏ చైర్మన్ గురించి అడిగారు కాబట్టి వివిధ రకాల ఇంపార్టెంట్ వాళ్ళ చైర్మన్స్ గురించి ఒక ఇది చేస్తామంటే ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ చైర్మన్స్. ఎన్సీఎస్టీ చైర్మన్ వచ్చేసి మక్బూల్ అలీ సుల్తాన్, ఎన్సీఎస్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేను చెప్పేటి అన్నీ మొత్తము గంపగుత్తగా ప్రతి ఒక్కటి చెప్పట్లేదండి, ఏవైతే ఇంపార్టెంటో వాటిని మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే అన్ని నోట్స్ అవన్నీ దొరుకుతాయి, అలా కాదు. సో ఇంపార్టెంట్ మనకు అన్నీ ఒక దగ్గర ఉంటే మనకు మళ్ళీ ఒకసారి వీడియో చూసుకున్నా కూడా ఒకసారి ఫ్రెష్గా రివిజన్ అయిపోతుంది. అండ్ ఎన్సీబీసీ చైర్మన్, ఎన్సీఎస్టీ అయిపోయింది కానీ బీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దీనికి చైర్మన్ ఎవరంటే హన్స్రాజ్ గంగారాం అహిర్, రైట్.
అండ్ నెక్స్ట్ ఎన్సిఎస్సి అయిపోయింది, ఎన్సిఎస్టీ, ఎన్సిబిసి అయిపోయింది కదా. స్టాట్యుటరీ బాడీస్ కొన్ని చూసుకుందాం. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇది కానీ రీసెంట్గానే అపాయింట్ అయ్యారు జస్టిస్, మాజీ జస్టిస్ వి రమా సుబ్రహ్మణ్యం, ఎన్హెచ్ఆర్సి చైర్మన్ వి రమా సుబ్రహ్మణ్యన్, రైట్, రామసుబ్రహ్మణ్యన్. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. సో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విజయ్ కిషోర్ రాథ్కర్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇప్పుడు ఇది చట్టబద్ధమైన బాడీ అండి. సో విజయ్ కిషోర్ ఈవిడ ఉన్నారు, చాలా పవర్ఫుల్ రెడీ. కొన్ని సంస్కరణలు కూడా ఇదివరకు మహారాష్ట్రలోనే ఇక్కడ సేమ్ స్టేట్ ఉమెన్ కమిషన్లో వర్క్ చేశారనుకుంటా. సో ఇప్పుడు ఈవిడ ఉన్నారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి. అండ్ నెక్స్ట్ ఎన్సిపిసిఆర్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, దీనికి ప్రియాంక్ కనుంగో గారు ఉన్నారండి. ప్రియాంక్ కనుంగో. ఇవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ మన కరెంట్ అఫైర్స్లో షార్ట్స్లో కానీ అప్లోడ్ చేస్తాను. షార్ట్స్ డైలీ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్గా పెడతాను. అదేవిధంగా ఈ క్వశ్చన్లో మళ్ళీ యాడ్ చేస్తాను కాబట్టి మీకు రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ₹5 lakh టు అన్ ఇందిరమ్మ హౌస్ ఆఫ్ ఏరియా. ఎంత ఏరియాకి ఈ యొక్క ఏమంటారు ఇందిరమ్మ హౌస్ అనేటువంటిది ఇస్తున్నారు అనేటువంటిది క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఇందిరమ్మ హౌస్కి 400 to 600 square feet ఏరియా నుంచి ఉండాలండి. మినిమం 400, మ్యాక్సిమం 600 feet. సో ఇది క్వశ్చన్ ఎందుకు ఇచ్చారంటే రీసెంట్గా ఒకరి యొక్క 233 or 273 square yardsతోని వాళ్ళు అప్లై చేసుకున్నారండి. సో వాళ్ళకి ముందు వస్తుందని చెప్పారు. సో వాళ్ళు ఉన్న ఇల్లు డిస్మాంటిల్ చేసి మళ్ళీ ముగ్గు పోసుకున్న తర్వాత ఈ కండిషన్ లేదు అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. మీరు 400 square feetలో ఇల్లు కట్టుకోవాలి, కానీ 273 square feetలో కట్టుకుంటున్నారు కాబట్టి మీరు ఇందిరమ్మ ఇల్లు స్కీమ్కి ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి అంటే వాళ్ళు మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే సరే ఒక స్పెషల్ కేస్ కింద దీన్ని కన్సిడర్ చేయమని నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి జస్ట్ ఈ యొక్క ఇదనమాట. సో దీంట్లో మెయిన్గా గైడ్లైన్స్ ఉంటాయండి. సో గైడ్లైన్స్ అన్నీ నేను చెప్తాను, ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చే Group 1, Group 2, Group 3 ఎగ్జామ్లలో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఒక 4 పాయింట్స్ ఇచ్చి ఇప్పుడు ఇది ఉంది కానీ సేమ్ ఇదే గుర్తుపెట్టుకోండి, మిగతా అన్నీ కరెక్ట్ ఇస్తాడు. ఈ 400 to 600 దగ్గర 200 to 400 అంటాడు. మనం అప్పుడు ఇదే రాంగ్ అని ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో తెలంగాణ స్కీమ్స్ కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సెలెక్ట్ చేసిన లబ్ధిదారులని ఒక 3 కేటగిరీలో విభజించారండి. L1, L2, L3 అన్నారు. L1 అంటే వాళ్ళకి భూమి ఉంది కానీ ఇల్లు లేదు, సో అటువంటి వాళ్ళు. L2 అంటే భూమి లేదు, ఇల్లు లేదు. L3 అంటే ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇంటికి అప్లై చేశారు. సో వీళ్ళని 3rd ప్రయారిటీగా పెట్టారు, వీళ్ళని 2nd ప్రయారిటీగా పెట్టారు. కానీ ఫస్ట్ మాత్రం L1కి మేము ప్రయారిటీ ఇస్తాము అని చెప్పేసి, అంటే భూమి ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాము, తర్వాత L2 చూస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. సో వాళ్ళు టోటల్గా ఎంతమంది లబ్ధిదారులకు ఇద్దామని టార్గెట్ పెట్టుకున్నారంటే 4.5 lakhs హోమ్స్ అండి. 4.5 లక్షలు అంటే 4.5 లక్షల మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి. కట్టివ్వడం అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనం ముగ్గు పోసుకోవాలి, మనమే బేస్మెంట్ లేపుకోవాలి, అన్నీ లేపుకోవాలి. కానీ ముగ్గు పోసుకున్నప్పుడు ₹1,00,000, బేస్మెంట్ వచ్చినప్పుడు బేస్మెంట్ ఎత్తినప్పుడు ₹1,00,000 ఇస్తారు. బేస్మెంట్ అయిపోయిన తర్వాత గోడలు ఎత్తినప్పుడు, గోడలు ఏర్పాటు చేసుకున్నప్పుడు 1.25 lakhs ఇస్తారు. అండ్ స్లాబ్ వేసుకున్నప్పుడు, స్లాబ్ ఉంది కానీ స్లాబ్ వేసుకున్నప్పుడు 1.75 lakhs ఇస్తారు. సో ఇక్కడికి ఎంత 4 lakhs అయినా కదండి. 1 lakh, 1.25, 1.75. ఇక మిగతా అన్ని పనులు అయిపోయాక మిగతా ₹1,00,000 ఇస్తారనమాట. సో ఇట్లా ఫేజ్ వైజ్గా డబ్బులు అనేటువంటి రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే SC, ST వాళ్ళకైతే ₹6 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మామూలుగా జనరల్ 5 lakhs స్కీము, బట్ SC, ST వాళ్ళకైతే ఇది 6 లక్షల స్కీమ్ అనమాట.
సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం కంపల్సరీగా ఉంది. రైట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఈచ్ నియోజకవర్గానికి ఎన్ని ఇల్లులు అనుకున్నారు అంటే 3500 హోమ్స్ అండి. ఒక నియోజకవర్గానికి ప్రస్తుతానికి 3500 హోమ్స్ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. అండ్ రీసెంట్గా 2.37 lakh మెంబర్స్కి శాంక్షన్ లెటర్స్ ఇచ్చామని చెప్తున్నారండి. బెనిఫిషియరీస్కి 2,37,000 మందికి శాంక్షన్ లెటర్స్ ఇచ్చాము అని చెప్తున్నారు. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సో మేజర్ పాయింట్స్ అనేవి కవర్ చేశాను. ఇంకేమన్నా ఉంటే మనం నెక్స్ట్ దాంట్లో కానీ అప్డేట్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్. ఏంటంటే జాతీయ చేనేత దినోత్సవం అండి. ఇది మనము 2015 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. ఆగస్ట్ 7th అండి. సో ఆగస్ట్ 7th నుంచి మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకోవడం జరుగుతుంది 2015. సో ఇది ఇయర్ థీమ్ అనేటువంటిది ఇంకా రాలేదండి. 2024 థీమ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది, కానీ వీవింగ్ సస్టైనబుల్ ఫ్యూచర్స్. సో ఒక సుస్థిర అభివృద్ధి కలిగినటువంటి భవిష్యత్తుని కుట్టడం అనమాట. వీవింగ్ అంటే కుట్టడం కదా. సో చేనేత అంటే చేనేతనే కదా, నేయడం అని కూడా అనుకోవచ్చు. సో ఒక మంచి భవిష్యత్తును నేయడం అనేటువంటి, మంచి భవిష్యత్తు అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఇతరులకు హాని కలిగించకుండా, పర్యావరణాన్ని నష్టపరచకుండా జరిగే డెవలప్మెంట్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారండి. నార్మల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనం ఫాజిల్ ఫ్యూయల్స్ వాటిని ఇంధనాన్ని మండించి ఎంతో కాలుష్యానికి కారణమవుతూ డెవలప్మెంట్ అయితే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదండి. అదే సౌరశక్తి, పునరుత్పాదక శక్తి వనరుల నుంచి కనుక మనం ఇంధనం మండించి డెవలప్మెంట్ జరుగుతుంటే అట్లాంటి డెవలప్మెంట్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం అనమాట. సో ఇక్కడ మనం యొక్క సస్టైనబుల్ ఫ్యూచర్ని వీవింగ్ చేయడం అనేటువంటి థీమ్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 2024 అవార్డ్స్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో మొత్తం ఇండియాలో 19 మందికి రిలీజ్ చేశారండి. అందులో తెలంగాణ నుంచి 2 ఉన్నారు. ఒకరేమో గజం నర్మద, ఇంకొకరేమో గూడ పవన్. రైట్. గజం నర్మద, గూడ పవన్ గుర్తుపెట్టుకోండి. గజం నర్మద ఈమె ఏంటంటే మార్కెటింగ్ విభాగంలో ఈమె నల్గొండ నుంచి ఎవరైతే ఉంటారో చేనేత పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి మార్కెటింగ్ చేసి హైదరాబాద్లో ఒక మంచి షాప్లో అమ్మడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకు ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ గూడ పవన్ అనే అతను ఒక యువ నేతాకారుడు. ఈయనకు ఎందుకు వచ్చిందంటే, ఈయన ఒక జిఐ ట్యాగ్ ఉన్నటువంటి తేలియా రుమాల్ అనే దాని డిజైన్తో ఒక సహజ సిద్ధ రంగులను అద్ది మల్బరీ పట్టుదారానికి అద్ది చీరను తయారు చేశారనమాట. సో అందుకని ఈ గూడ పవన్కి కూడా ఇది రావడం అనేటువంటిది జరిగిందండి. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ థీము మళ్ళీ వస్తుంది కానీ అప్పుడు మనం షార్ట్స్లో కానీ ఇక్కడ కానీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ NGHM ఇన్ ఇండియా టార్గెట్స్ డాష్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ బై 2030. సో ఇప్పుడు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 19,000 కోట్లు అలా ఏమో అలొకేట్ చేశారండి. రానున్న కాలంలో లక్షల కోట్లు దానికి అలొకేట్ చేయడం జరుగుతుంది. 2030 వరకు 5 మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీతో. ఈ MMTT అంటే ఏంటంటే 5 మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం, మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం. ఒక సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల యొక్క గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి ఆ యొక్క టార్గెట్ అనేది 2030కి పెట్టుకున్నారు. అదేవిధంగా ఇంకొక ఏంటంటే 125 గీగావాట్స్ ప్రొడక్షన్ గ్రీన్ హైడ్రోజన్తో మన యొక్క ఎలక్ట్రిక్ కెపాసిటీ అనేది అంటే దీని యొక్క పోర్షన్ అనేది గ్రీన్ హైడ్రోజన్ యొక్క పోర్షన్ 125 గీగావాట్స్గా ఉండాలి అనేటువంటిది కూడా ఇంకొక టార్గెట్ మన గవర్నమెంట్ అనేది పెట్టుకుంది. సో అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? హైడ్రోజన్ అంటే ఈ ఐడియా ఉంది కదా, మీకు తెలుసు కదా, H2O. వాటర్లో ఆక్సిజన్ కనుక మనం వేరు చేసినట్లయితే ఆక్సిజన్ కనుక మనం వేరు చేస్తే హైడ్రోజన్ అనేటువంటిది వస్తుంది. సో ఇది ఒక ఇంధనంగా రాకెట్ ఫ్యూయల్స్లో వాడతారు. చాలా ఏమంటారు, ఈ H2ను మండిస్తే కనుక కాలుష్యం అనేటువంటిది బిల్కుల్ ఉండదండి, నిల్. సో కాకపోతే H2ని జనరేట్ చేయడానికే మనము కాలుష్యం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అందుకనే ఈ హైడ్రోజన్ మనం ఏ విధంగా అయితే జనరేట్ చేస్తామో ఆ యొక్క జనరేషన్ పద్ధతిని బేస్ చేసుకొని జనరేట్ అయిన హైడ్రోజన్కి రకరకాల పేర్లు ఉన్నాయండి. బ్లాక్ హైడ్రోజన్ అని, రైట్, గ్రే హైడ్రోజన్ అని, బ్లూ హైడ్రోజన్ అని, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ అని, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గ్రీన్ హైడ్రోజన్ అని. సో ఈ విధంగా పేర్లు పెట్టారు. సో
బ్లాక్ హైడ్రోజన్ని కొన్నిసార్లు బ్రౌన్ హైడ్రోజన్ అని కూడా అంటుంటారు. సో రెండు సేమే, కన్ఫ్యూజ్ కాకండి. బ్లాక్ ఆర్ బ్రౌన్, సో బ్లాక్ ఆర్ బ్రౌన్ అన్న రెండు సేమే ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఒక్కొక్క దాని గురించి చెప్తాను మేజర్గా. బ్లాక్ అండ్ బ్రౌన్ అంటే ఏం లేదండి, కోల్ మనము బ్లాక్ కోల్తో కానీ బ్రౌన్ కోల్తో కానీ, కోల్ అంటే తెలిసే బొగ్గు, ఆ బొగ్గును మండించి కనుక హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని బ్లాక్ హైడ్రోజన్ అంటారండి. బ్లాక్ ఆర్ బ్రౌన్ హైడ్రోజన్ అంటారు. సో గ్రే హైడ్రోజన్ ఏంటంటే కోక్తోనే మండిస్తారు, కోక్తో కాదు మీథేన్తో మండిస్తారు. స్టీమ్ మీథేన్ యొక్క ఆవిరితో మండించి ఈ యొక్క హైడ్రోజన్ను తయారు చేయడం జరుగుతుంది. స్టీమ్ మీథేన్తో చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం కాలుష్యం తక్కువ ఉంటుంది. సో అందుకని దీన్ని గ్రే హైడ్రోజన్ అన్నారనమాట. బ్లాక్ కంటే కొంచెము తక్కువ ఉంటుంది. సో అందుకే గ్రే అన్న కలర్స్ గుర్తుపెట్టుకొని, బ్లాక్, గ్రే, బ్లూ అండ్ గ్రీన్ కదండి. సో ఇక్కడ బ్లాక్ తర్వాత గ్రే తర్వాత మళ్ళీ బ్లూ వస్తుంది, బ్లూ తర్వాత గ్రీన్, ఇట్లా బ్లాక్ నుంచి బ్లూ అయ్యే క్రమంలో కాలుష్యం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో అది ఒక ఐడియా పెట్టుకోండి. నెక్స్ట్ బ్లూ హైడ్రోజన్ గురించి చెప్దాము. సో బ్లూ హైడ్రోజన్లో కూడా సేమ్ ఏమంటారంటే స్టీమ్ మీథేన్తోనే డెవలప్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఇంకొక టెక్నాలజీ వాడతారు బ్లూ హైడ్రోజన్లో. అదేంటంటే CCS, కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్. CCS అంటే ఏంటని, కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్. సో ఇక్కడ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది ఉండకుండా, కాలుష్యం అనేది రాకుండా దాన్ని ఏం చేస్తారంటే ఒక దగ్గర స్టోరేజ్ చేసి భూమిలో పాతి పెడతారు. అంటే పర్యావరణానికి రాకుండా ఎక్కడో ఒక దగ్గర భూమిలో అయితే ఉంటుంది కాబట్టి కొంచెం రిస్కే. సో కొంచెం తక్కువ పొల్యూషన్ అనుకోవచ్చు. సో అందుకే దీన్ని బ్లూ అన్నారనమాట, రైట్. అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఏంటంటే, దీనికి గ్రీన్ హైడ్రోజన్ డెవలప్ చేయడానికి ఏదైతే ఎలక్ట్రిసిటీని మనం వాడతామో ఆ కరెంటుని పునరుత్పాదిత శక్తి వనరుల నుంచి ఉత్పత్తి చేస్తారని. అంటే గాలి, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ నుంచి ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి ఈ యొక్క హైడ్రోజన్ అనేది వాటర్ నుంచి విడగొట్టడం జరుగుతుంది. సో అందుకే దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటామండి. సో కాకపోతే ఇది ఏంటంటే చాలా కాస్ట్తో కూడుకున్న పని అండి, చాలా కాస్ట్లీ అనమాట. అండ్ ఏమంటారు, ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఫేజ్లో ఉంది. సో కాస్ట్ తగ్గించుకోవాలి. కాస్ట్ తగ్గించుకోవడానికి ఎక్విప్మెంట్స్ కానీ ఏ విధమైన అంటే కొంచెం R&D కూడా జరగాలి దీంట్లో. సో మనం కనుక కాస్ట్ తగ్గించుకొని మంచి డెవలప్ చేయగలిగితే మాత్రం ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చేయనంటే ఒక స్వచ్ఛమైన గ్రీన్ హరిత ఇంధనాన్ని మనం డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇంత టార్గెట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, 2030 వరకు 5 మిలియన్ మెట్రిక్ టన్ పర్ annum. Thank you friends.